మరొక అంశం సార్ ఇక్కడ ఏంది సార్ ఇక్కడ లేటెస్ట్ మరొక అంశాలు సార్ అంటే ఓకే మీరు ముందుగా సార్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ సార్ కరెంట్ అఫైర్స్ జీకే టోటల్ ఫుల్ కోర్స్ ఇక్కడ మన ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎనఫ్ సార్. డిఎస్సి కానీ, తెలంగాణ గ్రూప్ 2 కానీ, ఏపీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ టోటల్ ఏది ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ మన క్లాసెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఓకే కొనుగోలు కూడా చేయొచ్చు సార్ మన కోర్సెస్ను. ఓకే ఏందండి ఇక్కడ ఈ క్రింది వాటిని జ్యోతపరచం అని చెప్పి అడుగుతుంది సార్. ఎన్ని లేటెస్ట్ అంశాలు నిన్న మొన్న డిఎస్ ఏపీ డిఎస్ తెలంగాణ డిఎస్ చూస్తున్నాం. తెలంగాణ గ్రూప్ 2లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇక్కడి నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. రామ్సార్ సైట్స్ మొత్తం 82 చిత్తడి ప్రాంతాలు గుర్తించారు సార్ ఇండియా నుండి. 1971లో కాస్పియన్ సముద్రం దగ్గర చిత్తడి నెలల పరిరక్షణ పైన రామ్సార్ అనే ప్రాంతంలో ఒక కన్వెన్షన్లో ఒక మీటింగ్ జరిగింది. అందుకు గాను చిత్తడి ప్రాంతాల సంరక్షించడానికి 1972 ఇయర్ నుండి ఫిబ్రవరి 2వ తేదీని అంతర్జాతీయ చిత్తడి నెలల రోజు గుర్తిస్తున్నాం. ఇండియా నుండి 82కి రామ్సార్ సైట్లో అంటే చోటు లభించింది. అత్యధికంగా తమిళనాడు నుండి 16 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి. రీసెంట్ నాగి, నక్తి ఈ 2 పక్షుల అభయారణ్యాలు ఈ రెండింటికి మధ్య ఒకే రామ్సార్ సైట్స్లో చోటు లభించింది. ఇవి 2 కూడా బీహార్ స్టేట్లో ఉంటాయి. ఓకే జూలై 21 నుండి 31 వరకు వరల్డ్ హెరిటేజ్ 46వ సమావేశం ఇది ఢిల్లీలో భారత్ మండపం యొక్క కన్వెన్షన్ సెంటర్లో ఇండియా ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఇది జరుగుతుంది సార్. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ నుండి ఇండియా నుండి 42కి చోటు లభించింది. 39 రామప్ప టెంపుల్, 40ది ధోలవీర ప్రాంతం సింధు నాగరికతకి సంబంధించింది, అది గుజరాత్లో ఉంది. 41ది శాంతినికేతన్ విద్యా సంస్థ, 42ది కర్ణాటకలో ఉన్న యొక్క ఓఎస్ఆర్ల టెంపుల్స్ అండి. మరొకటి అక్టోబర్ 22 నుండి 24 వరకు 16వ బ్రిక్స్ సమావేశం. ఇది ఎక్కడంటే రష్యాలో ఖాజాలో జరుగుతుంది. ఓకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథోపియా, ఇరాను, ఈజిప్టు, సౌదీ అరేబియా ఇవి రీసెంట్లీ బ్రిక్స్లో సభ్యత్వాన్ని స్వీకరించారు సార్. 2024 నవంబర్ 18 నుండి 19 వరకు G20 దేశాల యొక్క లీడర్ల 19th యొక్క సమావేశం. ఇది ఎక్కడ సార్ అంటే ఇది బ్రెజిల్లో రియో డి జనీరోలో జరగబోతుంది సార్. G20 లీడర్స్ యొక్క సమావేశం. 2024 G8 దేశాల యొక్క సమావేశం ఇటలీలో నిర్వహించారండి. జూన్ 13 నుండి 15 వరకు ఇది ఇటలీలో అపూలియాలో ఎగ్నాజియాలో 50వ సమావేశం ఇది అయిపోయిందండి. ఫస్ట్ ఏందండి ఏ ఇక్కడ ఏం తీసుకోవాలి A4 అండి. ఓకే ఇది ఇక్కడ మనకి ఆన్సర్ ఇక్కడ ఇందులోనే తెలిసిపోతుంది సార్. మరొకటి సార్ ఈ క్రింది వాటిలో జతపరచని చెప్పి అడుగుతుంది సార్. ఓకే నా ఆరోగ్యం నా హక్కు ఏందండి ఇది ఏప్రిల్ 7 అంతర్జాతీయ ఆరోగ్యం రోజు యొక్క థీమ్ అండి 2024కు సంబంధించింది. శాశ్వత శాంతి కోసం విద్యను నేర్చుకోవడం జూన్ ఇక్కడ సార్ జనవరి 24 అంతర్జాతీయ విద్యా రోజు థీమ్. ఓకే భూమి పునరుద్ధరణ మరియు ఎడారీకరణ సార్ ఇది జూన్ 5 అంతర్జాతీయ పర్యావరణ రోజు. ఓకే సుస్థిరమైన ప్రయాణాలు కలకాలం జ్ఞాపకాలండి జాతీయ పర్యాటకం రోజు జనవరి 25 అండి. పరిశ్రమల యాజమాన్యాల నుండి పిల్లల్ని రక్షించాలి ఇది అంతర్జాతీయ పొగాకు వ్యతిరేకత రోజు. ఈ విభాగానికి ప్రత్యేక రాయబారిగా పివి సింధు, ఇండియాలో యూనిసెఫ్ విభాగానికి రాయబారిగా
కరీనా కపూర్. ఓకే, ఫస్ట్ వన్ ఏందండి ఏ ఫోర్త్ అండి ఇక్కడ ఆన్సర్ ఏ ఫోర్త్ ఇదండి ఇక్కడ ఆన్సర్. ఇది ప్రధానం. ఒక్కోసారి వాటి డేట్స్ వాటి థీమ్స్ కూడా మన పోటీ పరీక్షల్లో అడుగుతున్నారండి. ఏది ఎంతవరకు కావాలనో అంతవరకు మనకి ఇది ఎనప్ అండి. ఎగ్జామ్లో టోటల్ ఎనప్ సార్. ఈ ఏరియా నుండి మీ ప్రధానమైన యొక్క అంశాలు. ఓకే, మరొకటి సార్ స్టాక్ జీకే నుండి సార్. జాతీయ క్యాలెండర్ను ఇక్కడ 1957 మార్చి 22 నాడు గుర్తించారండి. జాతీయ పక్షి నెమలిని 1964లో గుర్తించామండి. జాతీయ జంతు పులిని 1972లో గుర్తించారు. ఇండియాలో టైగర్ సంరక్షణ ప్రాజెక్ట్ వచ్చింది 73లో. ఇండియాలో తొలి టైగర్ సంరక్షణ యొక్క కేంద్రం కర్ణాటకలో బందీపూర్ నేషనల్ పార్క్ అండి. మొత్తం ఇండియాలో 54 టైగర్ అంటే సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అందులో మధ్యప్రదేశ్లో 7 టైగర్ సంరక్షణ కేంద్రాలు అక్కడ ఉన్నాయండి. జాతీయ వారసత్వ జంతువు ఏనుగును 2010లో గుర్తించారు. జాతీయ జలచరంగా గంగా డాల్ఫిన్ను 2009లో గుర్తించారు. ఏంటండి ఇక్కడ ఏ ఏం తీసుకోవాలని ఇక్కడ 3 A3 అడుగు చూసుకోవాలి. బి ఏందండి B4 అండి. ఓకే, సి ఏందండి ఇక్కడ సి ఇక్కడ మనకి సార్ ఇక్కడ C2 అండి. ఇక్కడ C2. ఓకే, డి ఏందండి ఇక్కడ డి ఇక్కడ 5 అండి ఇక్కడ. ఓకే, ఇది ఆన్సర్. ఇక్కడ దాకా ఈ రెండిట్లో ఏదో కనుక్కుంటాం. ఇక్కడ స్టాక్ జీకే నుండి రేపు డిఎస్సిలో కానీ ఎనీ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి గ్యారంటీగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరొక కొన్ని ఇంపార్టెంట్ యొక్క ఇయర్స్ అండి స్టాక్ జీకే నుండి. వీటిని చూడండి. 1999 అక్టోబర్ 12 నాడు ఈ దేశంలో సమాచార చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టానికి మద్దతు పలికిన తొలి స్టేట్ ఏపీ, రెండోది తమిళనాడు. 2020 జూలై 30 నాడు నూతన విద్యా విధానం ఇక్కడ అమల్లోకి వచ్చింది కస్తూరి రంగన్ కమిటీ యొక్క సూచన మేరకు. ఓకే, 5+3+3+4 విద్యా విధానం సార్. ఇది ఇక్కడ 2017 జూలై 1 సార్. ఓకే, జిఎస్టీ అమల్లోకి వచ్చింది. జిఎస్టీకి మద్దతు ప్రకటించిన రాష్ట్రం అస్సాం. ఓకే, 2013 నవంబర్ 30 సార్ ఇక్కడ. ఓకే, ఏంటండి ఇక్కడ 2013 నవంబర్ 30 నాడు అంటే నవంబర్ సార్. ఇది నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. 2010 ఏప్రిల్ 1 సార్ అందరికీ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఏందండి ఇక్కడ A2 చూడాలండి. A2 ఇది ఆన్సర్ అండి. కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ నుంచి రేపు డిఎస్సిలో జీకే నుండి ప్రధానంగా అడిగే అంశాలండి. ఇక్కడ ఈరోజు డిఎస్సి పేపర్ ఇక్కడ పరిశీలిస్తే స్పోర్ట్సు అంటే అదేవిధంగా అవార్డులు, బుక్స్ అండ్ ఆథర్సు అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, కమిషన్స్ కమిటీలు, ఇంపార్టెంట్ డేసు, ప్రముఖుల నియామకాలు, వివిధ రాష్ట్రాల యొక్క సాంప్రదాయక జానపద నృత్యాలు, ఈ అంశాలపైనే ప్రధానంగా డిఎస్సిలో ఫోకస్ చేశాడు. ఒక సేమ్ పేపర్ కూడా ఈ అంశాలపైనే అడిగే యొక్క అవకాశం ఉంటుందండి. గ్రూప్ 2 కూడా. ఓకే సార్, ఇక్కడ కోవిడ్ గురించి సార్ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా సార్ 2005 ఏప్రిల్ 1 నాడు సార్ ఈ దేశంలో వ్యాట్ అమలులోకి వచ్చింది. 2019 డిసెంబర్ 30 సార్ ప్రపంచంలో తొలిసారి కోవిడ్ను వుహాన్ సిటీలో గుర్తించారు. ఇండియాలో తొలి కోవిడ్ కేసు కేరళలో, ఇండియా తొలి కోవిడ్ మరణం కర్ణాటకలో మహమ్మద్ సిద్దికి అండి. దేశంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ సార్ స్పుత్నిక్ వి రష్యాదండి. ప్రపంచంలో 2020 ఆగస్టు సార్ ఇక్కడ మరి స్పుత్నిక్ విని అంటే సార్ ఇండియాలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ అన్నప్పుడు కోవిషీల్డ్, ప్రపంచం అన్నప్పుడు స్పుత్నిక్ వి రష్యా కంట్రీ అండి. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గ్రూప్లో 100వ దేశం స్పెయిన్ అండి. అంటే ఇక్కడ సార్ 99వ దేశంగా స్పెయిన్ అండి. 100వ దేశం ఇక్కడ పరాగ్వే అండి. 100వ దేశం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను 2015
నవంబర్ 30 నాడు ఏర్పడిందండి. ఏందండి? A2 అండి ఇక్కడ. ఓకే, ఇది ఆన్సర్ సార్. ప్రధానంగా 6th క్వశ్చన్ సార్. ఈ కింది వాటిని జతపరచడం అడుగుతుండు. ఇక్కడ సార్ కొన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రాల గురించి కొన్ని అంశాల గురించి అడుగుతాడు. ఓకే, నాగి నక్తి ఏందండి? ఇవి పక్షి అభయారణ్య కేంద్రాలు ఈ బీహార్ స్టేట్లో ఉంటాయి. ఈ మధ్య ఇండియాలో 82 అంటే 81ది నాగి, 82 నక్తి, ఈ 2 చిత్తడి ప్రాంతాలుగా గుర్తించారు. కన్హా ఇది సార్ ఇక్కడ మధ్యప్రదేశ్లో టైగర్ రిజర్వ్ సెంటర్, రామ్గర్ విస్టారి రాజస్థాన్లో టైగర్ సంరక్షణ సెంటర్, దూద్వా ఇది ఉత్తరప్రదేశ్లో టైగర్ సంరక్షణ కేంద్రం, బందీపూర్ కర్ణాటకలో ఉంది. ఈ మధ్య 50 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఇది పులుల సంరక్షణ కేంద్రాలండి. బరౌని ఇది అంటే బరౌని సార్ ఇక్కడ ఓకే జార్ఖండ్లో ఉంటుంది. బర్మేరా రాజస్థాన్లో ఉంటుంది. బటిండా పంజాబ్లో, మధుర ఉత్తరప్రదేశ్. ఏందివి? చమురు శుద్ధి కేంద్రాలు. ఓకే, మెదేరా ఇండియా తొలి సోలార్ విలేజ్. ఓకే, ఇగత్పురి ఇక్కడ సెంట్రల్ రైల్వే సంస్థ ఇగత్పురి గుజరాత్లో ఇక్కడ నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మిస్తుంది. రామగుండంలో ఎన్టీపీ సంస్థ నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించింది. బీనా ఇండియాలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్. ఇవన్నీ కూడా సోలార్ సంబంధించినవి. నరోరా ఉత్తరప్రదేశ్, కైగా కర్ణాటక, కుడంకులం తమిళనాడు, కోట రాజస్థాన్. ఇవి అణు విద్యుత్ కేంద్రాలు. కుడంకులం మాత్రం రష్యా సహకారంతో నిర్మించారు. ఇక్కడ నుండి స్టాక్ జీకే నుండి ఒక బిట్ ఉంటుంది సార్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ A5 అండి. ఇక్కడ ఏది? బి ఏందండి ఇక్కడ? ఓకే, B3 అండి. ఇక్కడ సి ఏందండి? ఇక్కడ C2 అండి. ఇక్కడ C2. ఓకే, ఇది ఆన్సర్. ఇక్కడ మనం క్యాచ్ చేయాలి. మరొకటి సార్ స్టాక్ జీకే నుండి నోబెల్ బహుమతుల్ని స్వీడన్ ఇస్తుంది. 1901లో స్థాపించారు లాస్ట్ ఇయర్. నర్గిస్ మహమ్మద్కి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. జాన్ పోసేకి ఆయనకు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. కటాలినా కరికో, విస్మాన్ ఇద్దరికి ఇక్కడ సార్ మరి వైద్య రంగంలో నోబెల్ బహుమతులు వచ్చినాయి. క్లాడియో గోల్డెన్ ఈమెకి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి నార్వే ఇస్తుంది. 2003లో స్థాపించారు. ఓకే, మిచెల్ గ్రాండ్కి 2024కి నోబెల్ బహుమతి గణిత రంగంలో రావడం జరిగింది సార్. పులిట్జర్ బహుమతి అమెరికా ఇస్తుంది. 1917లో స్థాపించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికకి ఈసారి అవార్డు వచ్చింది. బెస్ట్ సార్ ఇక్కడ ఒక అంటే యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఏమో గాజాలో మరణించిన యొక్క జర్నలిస్టుల యొక్క టీవీకి ఇచ్చారు. భారతరత్న అవార్డు సార్ 1954లో స్థాపించారు. తొలిసారిగా 3 ఇచ్చారు. రీసెంట్లీ 5 ఇచ్చారు. మొత్తం 53 మందికి ఈ అవార్డు ఇచ్చారు. కర్పూరి ఠాగూర్, ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఈయన ఎల్కే అద్వాని సార్. జ్ఞానపీఠ్ అవార్డు సార్ ఇది 1965లో స్థాపించారు. తొలి గ్రహీత శంకర్ కురుప్. రీసెంట్లీ రామదుర్గ భద్రాచార్య, మరొక గుల్జార్ సినీ గేయ రచయిత ఈయనకి ఇచ్చారు. ఏందండి ఇక్కడ? A2. ఓకే సార్, ఇది ఆన్సర్ సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్ ఇక్కడ కొన్ని లేటెస్ట్ యొక్క కమిటీలు సార్. ఇక్కడ స్టాక్ జీకే నుండి ఆయా అంశాల యొక్క నుండి సార్ ఇక్కడ కస్తూరి రంగన్ కమిటీ సార్. ఇది నూతన విద్యా విధానం యొక్క అమలు కోసం. నరసింహారెడ్డి కమిటీ సార్. ఇక్కడ గత ప్రభుత్వం తెలంగాణలో ఇక్కడ విద్యుత్ అక్రమ కొనుగోలుపై రీసెంట్లీ కమిటీన రాజీనామా చేయడం జరిగింది సార్. పినాకి చంద్రఘోష్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నియమించారు. ఈయన తొలి లోక్పాల్ కౌన్సిల్ యొక్క చైర్మన్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. గీతా మిట్టల్ సార్ ఇక్కడ. ఓకే, అంటే సార్ ఇక్కడ ఏంటంటే 2 తెగలు సార్. కూకి మైతి తెగల మధ్య ఘర్షణ జరిగింది.
లాస్ట్ ఇయర్ ఆ సంఘటనపై విచారించింది. ఈమె జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు తొలి మహిళ చీఫ్ జస్టిస్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ చెప్పి రామ్నాథ్ కోవింద్ యొక్క ఆధ్వర్యంలో ఈ కమిటీ నియమించారు. ఏందండి ఇక్కడ A4, ఓకే. సరే ఏందండి ఇక్కడ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏందండి ఇక్కడ 4, A4 ఉంది ఇక్కడ అంటే సార్ బి ఏందండి ఇక్కడ B5 సార్ A4 అండి, బి ఇక్కడ సార్ ఓకే B5 అండి, సి పినాకి 2 అండి ఇక్కడ C2 అండి ఓకే. డి సార్ ఇక్కడ ఫస్ట్ అండి, ఈ సార్ ఇక్కడ ఈ వచ్చేసి ఈ ఇక్కడ సార్ E3 అండి ఆన్సర్ ఓకే. ఇది ఆన్సర్ అండి. మరొకటి సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ జీకే నుండి లేటెస్ట్ అంశాల పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఈ అంశాలపైన మన ప్రధాన ఫోకస్ చేస్తాడు సార్. ESLV C-25 రాకెట్ ద్వారా మంగళయాన్ను అంగారక గ్రహం మీద పంపించాం 2013 నవంబర్ 5. GSLV F-14 రాకెట్ ద్వారా ఓకే సార్ మరి ఇన్షాట్ 3DS యొక్క ఉపగ్రహాన్ని స్పేస్లో పంపించారు ఓకే. LV-M3 M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ పంపించారు 3. PSLV C-57 ద్వారా ఆదిత్య L1 సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం పంపించారు. PSLV C-58 రాకెట్ సార్ పోలార్ శాటిలైట్ దీని సార్ ఓకే. A5 అండి, బి సార్ ఇక్కడ 2 అండి ఓకే. ఇది ఆన్సర్ సార్ ఓకే. సార్ ఇక్కడ మరొక అంశం సార్ ఈ అంశాలపైనే రేపు తెలంగాణ గ్రూప్ 2 కానీ తెలంగాణ డిఎస్సి కానీ ఏపీ వివిధ పోటీ పరీక్షల్లో కానీ సెంట్రల్ ఏ ఎగ్జామ్ అయినా ఈ అంశాలపైన రేపు ప్రధానం మనకి అడుగుతాడు సార్. ఇవి టోటల్ మీకు ఎనపండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీని తెలియపరచండి సార్. బ్రహ్మోస్ ఇండియా రష్యా నిర్మించింది, మైత్రి ఇండియా ఫ్రాన్స్ ఓకే. బ్రహ్మోస్ మైత్రి ఆకాష్ శౌర్య సార్ ఏందివి క్షిపణులు అండి. విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రమాదిత్య, INS కరుణ, INS కండేరి, INS కల్వరి. ఈ 3 సార్ ఇక్కడ యుద్ధ నౌకలు, ఈ 3 ఏమో జలాంతర్గామిలు. ఇది యుద్ధ నౌక INS విక్రమాదిత్య. లక్ష్య, నౌతంకి, నిశాంత్ పైలట్ లేని యొక్క యుద్ధ విమానాలు సార్. హంస, ధృవ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు. MiG-21, Sukhoi 30 ఇవి యుద్ధ విమానాలు సార్ ఓకే. ఆన్సర్ ఇక్కడ ఏందమ్మా A2 సార్ ఇక్కడ ఇది ఆన్సర్ సార్. ఇలాంటి యొక్క లేటెస్ట్ అంశాలుండే రేపు ప్రధాన మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడి నుంచి క్యాచ్ చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్.